ఆ విధంగా వస్తూ ఉంది. ఇది ప్రేమికుల రోజు అని చెప్పి చాలా మంది ఆ విధంగా చెబుతూ ఉంటారు. కొంతమంది వాట్సాప్ స్టేటస్లో, యూట్యూబ్లో, కొంతమంది ఇన్స్టాగ్రామ్లో, అన్ని ఎక్కడ చూసినా సరే ప్రేమ గురించే పాటలు, ప్రేమ గురించే మాటలు, ప్రేమ గురించే కార్యాలు, కార్యక్రమాలు. వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో తెలియదు కానీ, వీళ్ళ ప్రేమ దేవుని ప్రేమో లేకపోతే మనుషుల ప్రేమో తెలియదు కానీ, ఆ స్టేటస్లో పాటలే, వాళ్ళ గ్రూపుల్లోనూ కూడా పాటలే చాలా కనిపిస్తూ ఉంటున్నాయి. అయితే ఈ రోజున ప్రేమికుల దినం, స్నేహితుల దినం, అన్నదమ్ముల దినం, అక్క చెల్లెళ్ళ దినం, భార్యాభర్తల దినం, తల్లిదండ్రుల దినం అనే పేర్లు చాలా ఉన్నాయి. కానీ అయితే ఈరోజు దేవుణ్ణి ప్రేమించే దినం అనే దినం ఒకటి పెడితే బాగున్ను అని నేను అనుకున్నాను. దేవుణ్ణి ప్రేమించే దినం, గాడ్స్ డే. ఏమండి, గాడ్స్ లవ్ డే, దేవుణ్ణి ప్రేమించే దినం ఒక దినం పెడితే బాగున్ను అని అనుకున్నాను నేను. ఇంతమందికి ఇన్ని దినాలు ఉన్నాయి కదా, ప్రేమికుల రోజు, వీళ్ళ రోజు, వాళ్ళ రోజు, ఈ రోజు, ఆ రోజు, ఇవన్నీ రోజులు ఉన్నాయి. అయితే ఈ రోజులన్నీ ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఒక ప్రేమను వ్యక్తం చేస్తూ ఉంటున్నాయి. ప్రేమించే వ్యక్తి మీద ఈ వ్యక్తికి ఎంత ప్రేమ ఉందో, ఈ వ్యక్తిని ప్రేమించిన ఆ వ్యక్తికి ఈ వ్యక్తి మీద ఎంత ప్రేమ ఉందో, ఆ ప్రేమను చూపటానికి, ఆ ప్రేమను చెప్పటానికి ఇవన్నీ కూడా లోకములో ఆ విధంగా పనిచేస్తూ ఉంటున్నాయి. అయితే ప్రేమలో భయం లేదు, ప్రేమలో స్వార్థం లేదు, ప్రేమలో కపటం లేదు, ప్రేమలో త్యాగం ఉంది, ప్రేమలో సాక్రిఫైస్ ఉంది, ప్రేమలో కమిట్మెంట్ ఉంది, ప్రేమలో ఒక నిబంధన ఉంది. అయితే ఇన్ని కలిగి ఉన్న ఈ ప్రేమ లోకములో ఒక మనుషుడు కలిగి ఉన్నప్పుడు ఈ ప్రేమ ఎటువైపునకు దారి తీస్తుందో తెలియదు, ఈ ప్రేమ ఏ విధంగా దారి తీస్తుందో తెలియదు, ఈ ప్రేమ ఏ విధంగా ఉంటుందో తెలియదు. ఈ ప్రేమ అంతా కూడా కొన్ని సందర్భాల్లో ఈ ప్రేమ అంతా కూడా చాలా విడ్డూరంగా, వింతగా, బాధాకరంగా ఈ ప్రేమ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఈ ప్రేమ అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఒకసారి ఒక ఆయన, మా క్లాస్మేట్ అయినా, మాతో పాటు చదువుకున్న వ్యక్తే, మనకు దగ్గర గ్రామంలో ఉంటాడైనా. ఆయనకి పెండ్లి అయింది. సరే, పెండ్లి బంధువులు ఒప్పించి పెళ్లి చేశారు. పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత ఏమండి, తిరిగిళ్ళు మరుగులు ఉంటాయి కదా, అత్తవారి ఎండ్లకు పెళ్లి కుమారుడు వెళ్తాడు కదా సోగ్గా. ఆ దినం వచ్చిందనమాట. ఆ తిరిగిళ్ళు మరుగులు వెళ్తున్న ఆ సమయంలో ఆ పెళ్లి కుమార్తె ఏం చేసిందంటే, ఆమెకి తన తల్లి దండ్రులు ఇచ్చిన ఆ బంగారం అంతా కూడా ఒంటి మీద వేసుకొని ధరించి, ఏది కూడా లేకుండా, అత్తవారు కూడా పెట్టిన ఆ బంగారాన్ని ఆమె ధరించి ఆమె ఏం చేసిందంటే, తన ఇంటికని వెళ్ళింది. తన ఇంటికని వెళ్ళి మరొక ప్రియునితో ఆమె వెళ్ళిపోయింది. మరొకరిని ప్రేమించిన ఆ ప్రేమికునితో ఆమె వెళ్ళిపోయింది. ఆ ఇంటి వారిని అడిగారు, ఎందుకు మీ బిడ్డ ఆ విధంగా చేసింది, దీనికి కారకులు ఎవరు అని అడిగితే, అప్పుడు ఒక్కొక్కటి బయటకు ఆ గ్రామంలో ఉన్నవారు, ఆ ఇరుగు పొరుగు వారు చెప్పడం ప్రారంభించారు. ఏమైనా తెలుసా, ఆ పాప మరొక అబ్బాయిని ప్రేమించింది. ఆ ప్రేమించినప్పుడు ఆ బిడ్డను ఇచ్చి పెళ్లి చేయమంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. గనుక ఆ బిడ్డ బలవంతంగా పెళ్లి చేసుకొని, తాళి కట్టించుకొని, ఇప్పుడు మీ బిడ్డను విడిచిపెట్టి ఆమె వెళ్ళిపోయింది, ఆమె చేసింది తప్పేం కాదు, ఆ తల్లిదండ్రులే ఆమె చెప్పినా వినకుండా పెళ్లి చేశారు అని చెప్పి
ఆ విధంగా వారు చెప్పడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట చెబుతున్నానంటే, ప్రేమ ఒకనితో, జీవితం ఒకనితో, మనస్సు ఒకనితో, మనువు మరొకనితో, ఈ విధంగా చాలా కుటుంబాలు లోకంలో పాడైపోతూ ఉన్నాయి. ఈ విధంగా చాలా మంది ప్రేమించిన ప్రేమికులు చాలా మంది ఏమండి ఆ పురుషుణ్ణి స్త్రీ పురుషుణ్ణి, యవన సహోదరి సహోదరులు ఆ విధంగా ప్రేమించి పాడైపోయిన వారు, లోకములో ప్రేమించి ఆ ప్రేమను నిలుపుకోలేకుండా ఉన్నటువంటి వారు, ఆ ప్రేమకు బద్దులై ఉండకుండా ఉన్నటువంటి వారు చాలా మంది ఈ లోకంలో అనేక మందిని మనం ఆ విధంగా చూస్తూ ఉంటున్నాం. అనగా అర్థం ఏంటంటే, ప్రేమకు అంత బలం ఉంది, ప్రేమకు అంత శక్తి ఉంది, ప్రేమకు అంత సామర్థ్యం ఉంది. అందుకనే 1 కొరింథీ పత్రికలో 13వ అధ్యాయం అంతా కూడా ప్రేమ 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 అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి దేవుని ప్రేమను నేర్పిస్తూ, బోధిస్తూ, ప్రకటిస్తూ, ఆ విధంగా దేవుని ప్రేమ ఏ విధంగా ఉంటుందో, దేవుని ప్రేమ డంబముగా ఉండదు, అమర్యాదగా ప్రవర్తించదు, దేవుని ప్రేమ తాలుకుంటుంది, తట్టుకుంటుంది, దేవుని ప్రేమకు సహనం ఎక్కువ అని చెప్పి ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా ఆయన మాట్లాడి ఆ ప్రేమను ఆ విధంగా చెప్పే ప్రయత్నాన్ని ఆయన చేసుకుంటూ వచ్చాడు. చివరకు ఆయన చెప్పిన మాట ఏమంటే 13:13 ఏముందంటే, ప్రేమే శ్రేష్టమైనది అని చెప్పాడు, ప్రేమే మేలైనది అని చెప్పాడు. ప్రేమకు మించిన మరొక భావం, ప్రేమకు మించిన మరొక తత్వం, తాత్పర్యం ఈ లోకంలో ఏది కూడా లేదు. దేవుని ప్రేమ శాశ్వతమైన ప్రేమ అని చెప్పి ఆ విధంగా ఆయన మాట్లాడిన మాటలు మనకు బైబిల్లో ఆ విధంగా కనబడుతూ ఉంటున్నాయి. దయతో మనం గమనించాలి. ఈ రోజున ప్రేమికుల రోజు అనే ఆ మాట లోకములో విస్తరిస్తూ ఉంది, చాలా బలంగా లోకములోనికి ఆ మాట వెళుతూ ఉంది. అయితే ఈరోజు దేవుణ్ణి ప్రేమించే దినము కూడా ఒకటి ఉంటే ఈ మనుషుని జీవితానికి ఎంత బాగున్నో, ఈ మానవ కోటికి ఎంత బాగున్నో, ఈ మానవాళికి, ఈ మానవ జాతికి ఎంత జ్ఞానోదయం కలిగి ఉండేదో. మనుషులు అనేక మంది దేవుని కొరకు ఏ విధంగా ప్రేమించాలి ఆ నేర్చుకునే ఆ తత్వాన్ని, ఆ విధానాన్ని వారు కూడా తెలుసుకునే అవకాశం వాళ్ళకు కూడా ఉండేది కదా అని చెప్పి నేను ఎంతో ఆ విధంగా చింతిస్తూ బాధపడుతూ ఉంటున్నాను. గనుక ఈరోజు మనుషుల ప్రేమ ఈ లోకములో అశాశ్వతం. మనుషుల ప్రేమ ఈ లోకములో మనుషుని బాధపరుస్తుంది. మనుషుని ప్రేమ ఈ లోకములో మనుషునికి నష్టాన్ని కలిగిస్తుంది. ప్రేమించిన వారే కొన్నిసార్లు కక్షగట్టి కత్తిగట్టి ఎన్నో పన్నాగాలు చేసి ఆ ప్రేమించిన మనుషుడు ఈ లోకములో భూమి మీద లేకుండా చేసేవారు చాలా మంది ఉన్నారు. ప్రేమించి ఈ కులమని ఆ కులమని, ఈ జాతని ఆ జాతని, ఆ కులం అంటే ఈ కులానికి, ఈ కులం అంటే ఆ కులానికి, ఇంటర్ క్యాస్ట్ అని, మాకు నప్పదని, మాకు గెట్టదని, మేము ఎక్కువని, మేము తక్కువని, ఈ విధంగా చాలా మంది ప్రేమించిన యవన బిడ్డలు చాలా మంది లోకములో ఆ విధంగా పాడైపోతున్న వారు మనము చాలా మందిని లోకములో మనము చూస్తూ ఉంటున్నాం. గనుక ఈరోజు ప్రభు బిడ్డలు దేవుని సన్నిధిలో ఎటువంటి ప్రేమను కలిగి ఉండాలి అనే కొన్ని విషయాలు మనం ఈ దినం మనం చూసుకొని మనం ముందుకు వెళ్దాం. ప్రేమ యొక్క ప్రతిఫలం, ప్రేమ యొక్క శ్రేష్టత, ప్రేమ యొక్క పర్యవసానం మనుషుని జీవితంలో ఏ విధంగా ఉంటుందో కొన్ని మాటలు మనము చూసి మనం ముందుకు మనము వెళ్దాం. ఎందుకంటే ఈ రోజున మనం అందరము కూడా కుమారులు కుమార్తెలు మనము కలిగి ఉన్నాం. ఈరోజు మన కుటుంబాల్లో యవన బిడ్డలు చాలా మంది ఉన్నారు. ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో బిడ్డలు పాడైపోతే, బిడ్డలు దేవుడిని ప్రేమించకపోతే, బిడ్డలు లోకానుసారమైన ప్రేమను కలిగి వారి లోకంలో జీవించినట్లయితే
ఈ ప్రేమ ఆ మనుషుని జీవితంలో ఎందుకు పనికిరాదు, దమ్మిడికి కూడా పనికిరాదు. ప్రేమించి ప్రేమించి మోసం చేసి మోసపోయి అబలులైపోయి చాలా మంది లోకములో బాధపడేవారు చాలా మంది ఉన్నారు. ఈరోజు క్రైస్తవ కుటుంబాలలో ఉన్న బిడ్డలు ఆ విధంగా కాకూడదు. ఆ విధంగా ఏ ఒక్క యవని బిడ్డ కూడా కాకూడదు. ఏ ఒక్క యవని బిడ్డ కూడా ఆ స్థితిలో ఉండకూడదు. ఏ ఒక్క యవని బిడ్డ కూడా అటువంటి బ్రతకకూడదు. ఏ ఒక్క యవన బిడ్డ కూడా క్రీస్తును ప్రేమించే, దేవుని ప్రేమించే ఈ ప్రక్రియలో, ఈ విధానములో, ఈ పద్ధతిలో అనేక మంది వ్యక్తులు దేవుని కొరకు నమ్మకంగా సాగుతూ ఉంటే అది నిజంగా దేవుని ప్రేమించే దినముగా మన జీవితంలో మార్చబడడానికి, మార్పు చెందడానికి, మార్పు కలిగి ఉండడానికి మహిమ కలిగిన దేవుడు ఆయన మన జీవితంలో సహాయం చేస్తాడు. రండి వాక్యం చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 16వ వచన భాగం మనం చూద్దాం. అదే విధంగా 12వ అధ్యాయము 3వ వచన భాగం కూడా మనం చూద్దాం. మొదటిగా యోహాను సువార్త 11:16లో వాక్యములో ఉన్న మాట మనం చూడగలిగితే, తోమా దేవుని ఏ విధంగా ప్రేమించాడో ఆ ప్రేమ గురించి బైబిల్ గ్రంథంలో స్పష్టంగా వ్రాయబడి ఉంది. ఏమంటే యోహాను సువార్త 11:16లో మన వాక్యాన్ని చూడగలిగితే, అందుకు దిదుమ అనబడిన తోమా ఆయనతో కూడా చనిపోవుటకు మనమును వెళ్ళుదుమని తన తోటి శిష్యులతో చెప్పెను అనే మాటను ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అదే విధంగా యోహాను 12వ అధ్యాయము 3వ వచనం కూడా మనం చూద్దాం. అక్కడ అప్పుడు మరియా మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను అనే మాటను ఇక్కడ మనము చూడగలుగుతూ ఉంటున్నాం. యోహాను సువార్త 11:16, యోహాను సువార్త 12:3వ వచన భాగాన్ని ఇక్కడ మనం చూడగలిగితే తోమా ప్రేమ దేవుని పట్ల ఏ విధంగా ఉంది. అదే విధంగా బేతనీయ గ్రామములో ఉన్న మార్తా తల్లి ప్రేమ, ఆ మార్తా ప్రేమ దేవుని పట్ల ఏ విధంగా ఉంది అనేది మనం ఇక్కడ బైబిల్ గ్రంథములో మనం ఈ దినము చూడగలుగుతూ ఉంటున్నాం. దయతో గమనించండి, ప్రేమను క్రైస్తవుడు ఎప్పుడు కూడా క్రియల్లో చూపించాలి, తన క్రియలలో చూపించాలి. ప్రేమను క్రైస్తవుడు ఎప్పుడు కూడా తన గుణగణాల్లో చూపించాలి. ప్రేమ క్రైస్తవునికి తన గుణశీలంగా మార్చబడాలి, తన గుణశీలంగా మార్చబడాలి. తన వ్యక్తిత్వం, తన క్యారెక్టర్ గా ఈరోజు ఈ ప్రేమ ప్రతి మనుషుని యొక్క జీవితంలో ఆ విధంగా మార్చబడాలి. ఈరోజు బైబిల్ గ్రంథములో ఈ మాటను మనము చూస్తూ ఉంటున్నాం. అనగా ప్రభునందు ప్రియులారా, ఒక విషయాన్ని మనము గమనించాలి. బైబిల్ గ్రంథములో అనేక మంది భక్తులు, వ్యక్తులు దేవుణ్ణి ప్రేమించి దేవుని కొరకు ఎటువంటి త్యాగాలు చేశారు, ఎటువంటి సమర్పణ చేశారు, ఎటువంటి సాక్రిఫైస్ వారు చేశారు జీవితంలో అని మనం చూడగలిగితే, ఇక్కడ బైబిల్ గ్రంథములో కొన్ని మాటలు చాలా వివరంగా, అద్భుతంగా దేవుని మాటలు వ్రాయబడ్డాయి. తోమాకు అనుమానం ఎక్కువ. తోమా దేనిని కూడా నమ్మే వ్యక్తి కాదు. తోమా నమ్మాలంటే కొన్ని సూచనలు, కొన్ని ఆనవాలు తన కళ్ళ ముందు కనిపించాలి. తోమా పేరే అనుమానం. తోమా అనగా కవల అని అర్థం, కలము అని అర్థం. అనగా అర్థం ఏంటంటే, ఈ తోమా ఒక స్థలాన్ని గాని, ఒక వ్యక్తిని గాని, ఒక కార్యాన్ని గాని అని చూస్తేనే తప్ప దేనిని కూడా నమ్మే వ్యక్తి కాదు. నమ్మటానికి ఎవరు ప్రయత్నించినా సరే, ఎవరు చెప్పినా సరే, ఎవరు ఎన్ని చేసినా సరే, నేను చూస్తే కానీ నమ్మను అని చెప్పే ఆ వ్యక్తిత్వాన్ని కలిగిన వ్యక్తి ఎవరంటే తోమా అని మనము గమనించి మనము ఆలోచించాలి. తోమా తన జీవితంలో ఎప్పుడు ప్రభుని నమ్మగలిగాడు అని మనము చూడగలిగితే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన చనిపోయి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచి తన శిష్యులకు
ఆయన ప్రత్యక్షమైనప్పుడు అనేక మంది మేము చూసాము ప్రభుని అని అంటే నమ్మలేదు. ఆ ఎంట ఉన్న సంఘం, ఆ ప్రజలు, ఆ సంఘంలో ఉన్న సంఘ సభ్యులు, ఆ ప్రథమమైన వ్యక్తులు అనేక మంది చెప్పినప్పుడు నేను నమ్మనని చెప్పి తోమ ఆ విధంగా చెప్పడం ప్రారంభించాడు. చెప్పడం ప్రారంభించాడు. ఆ విధంగా చెప్పిన తర్వాత ఏమండి, అయితే ఎప్పుడు తోమ నమ్మాడు అని మనం చూడగలిగితే, అందరూ ఉన్నప్పుడు కనిపించారని ప్రభు చెప్పినప్పుడు, ఆ ప్రభు గురించి ఆ మాట చెప్పినప్పుడు నమ్మలేదు వారు. అయితే ఆ తరువాత ప్రభు తానే తోమాకు ప్రత్యక్షమై, తోమా నా యొక్క గాయములు చూడు, నా చేతిలో వ్రేలు పెట్టి చూడు, గాయములు చూడు, ఇదిగో నా ప్రక్కన బల్లిపు పోటు ఉంది, ఇది కూడా చూడని చెప్పి గాయములు చూపిస్తేనే తప్ప, దేవుడు తోమ కళ్ళ ముందు ప్రత్యక్షం అయితేనే తప్ప తోమ గాయములు చూడకుండా, ఆ చూసిన తర్వాత గాయములలో ఆ వ్రేళ్ళు పెట్టకుండా తోమ నమ్మలేదు. అంటే అంత అవిశ్వాసంగా ఉన్న వ్యక్తి క్రీస్తును చూసిన తర్వాత దేవుణ్ణి తోమాను దేవుడు దర్శించిన తర్వాత అది ఎంత మంచిగా మార్చబడ్డాడు అని మనం చూడగలిగితే, నమ్మకమైన వ్యక్తిగా దేవుడే ఆ వ్యక్తిని, అపనమ్మకము కలిగిన వ్యక్తిని దేవుడే నమ్మకమైన వ్యక్తిగా దేవుడు మార్చి మలిచి ఆ విధంగా దేవుడు రూపాంతరం చెందించాడు అని మనము గమనించాలి. అయితే ఈ 11వ అధ్యాయం ఈ 16 వచ్చిన భాగంలో మనము చూడగలిగితే, అందుకు దిదుమానబడి తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము వెళ్ళుదాము రండి అని చెప్పి తన శిష్యులతో ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడో, ఎంత విలువైన మాట మాట్లాడుతున్నాడో, ఎంత బరువైన మాట మాట్లాడుతున్నాడో. అనగా ఒక వ్యక్తి కొరకు ఒక వ్యక్తి చనిపోవాలంటే ఆ వ్యక్తి ఈ వ్యక్తి కొరకు ఏదైనా త్యాగం చేసి ఉండాలి, ఏదైనా ఇవ్వగలిగి ఉండాలి, ఏదైనా చేయగలిగి ఉండాలి, ఏదైనా పెట్టగలిగి ఉండాలి. ఇవ్వగలిగి, చెయ్యగలిగి, పెట్టగలిగిన వ్యక్తి లోకంలో ఎవరు అని మనం చూడగలిగితే, తోమా జీవితంలో తన కొరకు సమస్తము చేసిన వాడు దేవుడే యేసుక్రీస్తు ప్రభులు వారే, యేసయ్యే అని చెప్పి తోమ నమ్మి విశ్వాసముతో దేవుని కొరకు ముందుకు సాగడం, తోమ అటువంటి జీవితాన్ని తోమ అలవర్చుకొని ఆయన నేర్చుకున్నాడు. అలవర్చుకొని ఆ విధంగా జీవించే ప్రయత్నాన్ని తోమ చేశాడు. ఇప్పుడు తోమాకు అవిశ్వాసం పోయింది, అపనమ్మకం పోయింది, దేవుని మీద నమ్మకము కలిగింది. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే తోమ దేవుణ్ణి ప్రేమించడం ప్రారంభించాడు. తోమాలో అపనమ్మకం, అవిశ్వాసం, అనుమానం, సందేహాలు, సంశయాలు, డౌట్స్ ఇవన్నీ కూడా తోమా నుండి విడిచి వెడలి వెళ్ళిపోయాయి. అప్పుడు దేవుని మీద ప్రేమ కలిగిన తర్వాత ఆ తోమ మాట్లాడే మాట ఏంటో తెలుసా? ఇక్కడ వాక్యములో ఉంది, అందుకు దిదుమానబడిన తోమ ఆయనతో కూడా చనిపోవుటకు మనము కూడా వెళ్ళిపోదాం. యేసయ్యతో చనిపోవడానికి మనము కూడా వెళ్ళిపోదాం. మనము కూడా ప్రభుతో వెళ్ళి ప్రాణం పెట్టేద్దాం. ఆయన మన కొరకు చనిపోతున్నాడు కదా. యేసు ఏ త్యాగం చేస్తే, యేసు ఎటువంటి సాక్రిఫైస్ చేస్తే, యేసు ఏ విధంగా మన కొరకు చేస్తే, ఆయన అందరి కొరకు వచ్చాడు, ఆయన కొందరి కొరకు రాలేదు. అందరి కొరకు వచ్చిన ఆ మహనీయుడని బడి యేసు క్రీస్తు ప్రభులు వారు ఏం చేస్తారో మనము కూడా ఆ స్థలానికి వెళ్ళి చచ్చిపోదామని చెప్పి దేవునితో పాటు ప్రాణము పెట్టడానికి తోమ ప్రాణత్యాగం చేశాడు అని ఈరోజు మనము గమనించి మనం ఈ దినము ఆలోచించాలి. అందుకనే ప్రభు చెప్పాడు కదా, తన కొరకు ప్రాణము పెట్టిన స్నేహితుని కన్నా మరి ఎక్కువ ప్రేమ కలిగిన స్నేహితుడు ఎవరున్నారు ఈ లోకంలో?
తన కొరకు ప్రాణము పెట్టగలిగిన స్నేహితుని కన్నా మించిన స్నేహితుడు, ప్రాణ స్నేహితుడు, ప్రాణం ఇవ్వగలిగిన వాడు ఎవరైనా ఈ లోకములో ఉన్నారంటే ఎవరు లేరు. యేసయ్య మాత్రమే అటువంటి ప్రాణ స్నేహితుడు అని ఈరోజు తోమా ఆ విషయాన్ని గమనించాడు, గ్రహించాడు, ఆలోచన చేశాడు. తోమా ఆ విధంగా దేవుని కొరకు వెళ్ళడం ప్రారంభించాడు. తోమా ఆ విధంగా ప్రభు కొరకు చచ్చినంత ప్రేమ దేవుని ద్వారా ఆయన పొందుకున్నాడు అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి. ఈరోజు మనుషులు ఏ విధంగా లోకంలో తయారయ్యారు అని మనం చూడగలిగితే దయతో ప్రతి బిడ్డ కూడా ఈ మాట జాగ్రత్తగా వినాలి. నేను ఆ వ్యక్తిని ప్రేమించాను, ఆ వ్యక్తి కొరకు చనిపోతాను. నేను ఈ బిడ్డను ప్రేమించాను, ఆ బిడ్డ కొరకు చనిపోతాను. ఆయన లేకపోతే బ్రతకలేను నేను, ఆయన లేకపోతే ఉండలేను నేను. ఆయనే నా జీవితంలో సర్వము సమస్తం అని చెప్పి తల్లిదండ్రులను బాధ పెట్టి బాధించి వేధించి తిండి తెప్పులు మాని అలిగి నిద్రాహారాలు లేకుండా చేసిన బిడ్డలు ఈ రోజున మన కుటుంబాల్లో లేరంటారా? మన సమాజంలో లేరంటారా? మన ప్రాంతంలో లేరంటారా? మన ఊళ్ళలో లేరంటారా? మన ప్రదేశంలో ప్రాంతంలో లేరంటారా? 21 ఏండ్లు కని పెంచిన తండ్రి కన్నా ఒక రోజులో ఒక వారములో పరిచయమైన ఆ వ్యక్తి ఈ రోజున ఈ బిడ్డకు గొప్ప అయిపోతున్నాడు, గొప్పగా చూసుకుంటున్నాడు. కని పెంచి పోషించి 21 ఏండ్లు కంటికి రెప్పవలే కాపాడిన తల్లిదండ్రులు ఎక్కడా? ఆ క్షణికానందము కొరకు ప్రేమించిన ఈ నిమిత్త మాత్రుడు ఎక్కడా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీ కన్నవారు, నీ ఉన్నవారు, నిన్ను ప్రేమించిన వారు, నిన్ను కోరుకున్నవారు, బంధువులు, స్నేహితులు ఎంతమంది ఉండగా ఆ ఒక్క వ్యక్తిని నువ్వు ఎందుకు కోరుకోవాలి? ఆ ఒక్క వ్యక్తే నీకెందుకు కావాలి? తల్లిదండ్రులు ఎప్పుడు కూడా ఆచి తూచి ఆలోచన చేసి అడుగు వేస్తారు. ఒక బిడ్డగా నీకేది కావాలో ఇంతవరకు నిన్ను పెంచి పెద్దదాన్ని చేసి పోషించి విద్య, బుద్ధి, చదువు, పుస్తకాలు, పెన్ను, బలపం, ఈసార్జీ, ఆసార్జీ, ఇవి అవి తినుబండారాలు అన్ని కొని పెంచిన తల్లిదండ్రులు ఈ రోజున నీ భవిష్యత్తు గురించి ఆలోచించేయరా? నీ జీవితంలో నీకేది కావాలో ఆలోచన చేయరా? నీ బ్రతుకులో నీకేది కావాలో ఆలోచన చేయరా? ఈ క్షణికానందము కొరకు, ఈ చిన్న లోకానుసరమైన ప్రేమ కొరకు అనేక మంది ఈ రోజున ప్రేరేపించబడి రేపబడి అందమైన జీవితాలు యవన బిడ్డలు అనేక మంది జీవితాలు కోల్పోతూ పోగొట్టుకుంటూ ఉంటున్నారు. జీవితాలు చిందరవందరైపోతున్నాయి. వెలగవలసిన ఆశాజ్యోతులు, ఆశాకిరణాలు, ఆశాదీపాలు లోకములో ఆవిరైపోతూ ఉంటున్నాయి. లోకములో అణిగారిపోతూ ఉంటున్నారు. లోకములో చాలా మంది ఇటువంటి యొక్క తుచ్చమైన ఈ లోకానుసరమైన ప్రేమ కొరకు లోకములో చెడి పడి పతనమైపోతున్నవారు చాలా మంది ఈ లోకములో ఉన్నారు. అయితే ఈరోజు తోమాలో అటువంటి ప్రేమ లేదు. తోమాలో అటువంటి ప్రేమ లేదు. తోమాలో లోకానుసరమైన ప్రేమ లేదు, లౌకికమైన ప్రేమ లేదు, లోకాన్ని ప్రేమించే ప్రేమ లేదు, లోకములో మనుషులను ప్రేమించే ప్రేమ లేదు. వాక్యం అంటున్న మాట ఏంటంటే తన జీవితం తన కొరకు అవిశ్వాసపు పాటలో చేయుచున్న ఆయనను ఒక దినమున దేవుడు దర్శించిన తర్వాత తోమ విశ్వాసము దేవుని మీద ఉంచగలిగాడు, అనగా ప్రేమను ఉంచగలిగాడు. విశ్వాసం అనే ప్రేమను తోమ ఉంచగలిగిన తర్వాత యోహాను సువార్త 11:16 వాక్యం అంటున్న మాట ఏంటంటే అందుకు దిదుమ అనబడే తోమ ఆయనతో కూడా చనిపోవటకు వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు చనిపోవాలి అని వెళ్ళిపోయాడు. నన్ను ప్రేమించిన యేసయ్య కొరకు ప్రాణం పెడతాను, నన్ను ప్రేమించిన యేసయ్య కొరకు నా జీవితాన్ని అర్పిస్తాను, నన్ను ప్రేమించిన యేసయ్య కొరకు నా సమస్తం నా త్యాగం చేసి సాక్రిఫైస్ గా నేను కలిగినవన్నీ కూడా నేను ప్రాణము పోయినంతగా నేను వెళ్తానని చెప్పి దిదుమనబడే తోమ
దేవుని కొరకు దేవుని ప్రేమించి అవిశ్వాసగా జీవించిన ఆయనను విశ్వాసపు వీరుడుగా, యోధుడుగా, నమ్మకస్తునిగా, ప్రభును ప్రేమించిన వ్యక్తిగా మార్చిన తర్వాత తను దేవుని కొరకు బ్రతకడం ప్రారంభించాడు. దేవుని కొరకు జీవితంలో ప్రాణం పెట్టడం నేర్చుకున్నాడు. ప్రభు కొరకు తన జీవితంలో సమస్తము సర్వము కూడా యేసు కొరకే అనే విషయాన్ని ఆయన నేర్చుకున్నాడు. ఈ రోజున క్రైస్తవుడు, ఈరోజు క్రైస్తవ బిడ్డలు, ఈరోజు ప్రతి యవ్వన సహోదరుడు కూడా ఈ దినమున ఏం నేర్చుకోవాలి అని మన వాక్యములో చూడగలిగితే, లోకాన్ని ప్రేమించడం కాదు, పాపాన్ని ప్రేమించడం కాదు, లోక ఆలోచనను ప్రేమించడం కాదు, లోకములో ఉన్న వాటిని ప్రేమించడం కాదు, నీ కొరకు సమస్తము ధారపోసి నీ కొరకు ప్రాణము పెట్టిన ఆ ప్రేమ త్యాగము చేసిన యేసయ్యను ఒక వ్యక్తి ఈరోజు ప్రేమించడం నేర్చుకుంటే, ప్రాణము పెట్టడం అంతగా నేర్చుకుంటే, ఒక వ్యక్తి రోజున జీవితంలో దేవుని కొరకు ఆ వ్యక్తులు ముందుకు రావడానికి ప్రభు సహాయం చేస్తాడు. తోమాది ఎంత త్యాగమో తెలుసా? ఆయనతో కూడా చనిపోబుట్టుకు వెళ్ళిపోయాడు ప్రాణం పెట్టాలని. అది దేవుని ప్రేమ. ఈరోజు క్రైస్తవుడు దేవుని ప్రేమ ఆ విధంగా క్రీస్తులో కలిగి ఉంటే, నువ్వు దేవుని కొరకు ప్రాణమైనా పెట్టాలి అనే త్యాగం, ఆ డెడికేటెడ్ జీవితం నీలో ఉంటే, నిన్ను చూసి దేవుడు చాలా సంతోషించి ఆనందిస్తాడు. ఈ రోజైనా మన దృష్టి మళ్ళాలి. ఈ రోజైనా మన ప్రేమ త్రిప్పబడాలి. ఈ రోజైనా మన ప్రేమ ప్రభు వైపునకు వెళ్ళగలగాలి. ఈరోజు ఒక వ్యక్తి ప్రభును ప్రేమించే ప్రేమ కలిగి ఉంటే నిజంగా అది మన జీవితానికి ఎంతైనా ఆశీర్వాదకరమే. మరొక వాక్యం చూసాం కదా, యోహాను సువార్త 12వ అధ్యాయము 3వ వచన భాగాన్ని మనం వాక్యంలో చూడగలిగితే, బేతనీలో ఉన్న మార్త యొక్క ప్రేమ దేవుని పట్ల ఏ విధంగా ఉందో మన వాక్యంలో చూడగలిగితే, ఈరోజు వాక్యం మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇక్కడ వాక్యం అంటుంది, అప్పుడు మరియా మిక్కిలి విలువగల జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను అనే ఈ మాట మనము చూస్తూ ఉంటున్నాం. లూకా సువార్త 7వ అధ్యాయం పిల్లరా 47లో ఏముందండి ఒకసారి వాక్యం చూడండి. ఒకసారి లూకా 7:47లో మనం చూద్దాం ఒకసారి వాక్యాన్ని కూడా. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెను. యొక్క లూకా సువార్త 7:47, యోహాను సువార్త 12:3లో మన వాక్యాన్ని చూడగలిగితే, ఇక్కడ ఒక వ్యక్తి బేతనీలో మార్తా చేసిన కార్యాన్ని మనము చూస్తూ ఉంటున్నాము యోహాను 12:3లో. అయితే లూకా 7:47లో మన వాక్యాన్ని చూడగలిగితే ఒక స్త్రీ ఉంది. ఆమె ఎవరంటే పాపాత్మురాలైన స్త్రీ. ఆమె పాపాత్మురాలు, ఆమె పాపములో ఉన్న వ్యక్తి, ఆమె పాపము కొరకు పాపాన్ని ప్రియంగా ఎంచుకొని జీవిస్తున్న వ్యక్తి, ఆమె పాపాత్మురాలు. ఇక్కడ మన వాక్యములో చూడగలిగితే యోహాను సువార్త 12:3లో వాక్యం అంటున్న మాట ఏంటంటే, అప్పుడు మరియా మిక్కిలి విలువ కలిగిన జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు యొక్క పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచింది అని ఈరోజు ఈ వాక్యములో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా బేతనీలో ఉన్న మార్తకు యేసుక్రీస్తు ప్రభులు వారి పట్ల, యేసయ్య పట్ల దైవికమైన ప్రేమ ఎంత ఉంది అని మనం చూడగలిగితే, ఈరోజు వాక్యములో మాట్లాడుతున్న మాటను బట్టి మనం చెప్పుకోగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆమె అత్తరు కొని, ఆమె డబ్బులు పెట్టి అత్తరు కొని వెలచెల్లించి అత్తరు తీసుకొని వచ్చి యేసయ్య పాదములకు పూసి తన తల వెంట్రుకలతో తుడవగలిగినంత ప్రేమ, అంత ప్రేమ ఆమె తన జీవితంలో యేసయ్య దగ్గర కలిగి ఉంది అని ఈరోజు మనము గమనించి మనము ఆలోచించాలి. ఒక్క మాటలో చెప్పాలంటే,
క్రైస్తవుడు క్రీస్తు ప్రేమకు దాసోహమైపోవాలి. ప్రభు బిడ్డలు దేవుని ప్రేమకు బంధీలైపోవాలి. దేవుని బిడ్డలు దేవుని ప్రేమకు దాసోహమైపోయి నేల మట్టుకు లొంగి వంగి ఆయన పాదములు తుడిచి కడగగలిగిన వ్యక్తులుగా ఒక వ్యక్తి తన జీవితంలో ఉండగలిగితే నిజంగా అటువంటి ప్రేమ దైవికమైన ప్రేమ, అటువంటి ప్రేమ ఆత్మ సంబంధమైన ప్రేమ, అటువంటి ప్రేమ దేవునికి నచ్చిన ప్రేమ, దేవునికి మెచ్చిన ప్రేమ. ఈరోజు ఈ ప్రేమ మన జీవితంలో ఉందా అని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. తోమ ప్రభు కొరకు ప్రాణం పెట్టగలిగినంత ప్రేమతో ప్రేమించాడు. ఈ మార్త అనబడి ఈ స్త్రీ మాత్రం ఏం చేసింది అని మన వాక్యములో చూడగలిగితే, యేసు పాదములు తుడిచి తన పాదములను ఏమండి కడిగి తుడిచి ఆ తైలమును అత్తర పూసి ఆమె తొడవగలిగిన అంత ప్రేమ తన జీవితంలో దేవుని మీద కలిగి ఉందని ఈరోజు దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది. ఒక మాటలో చెప్పాలంటే మనుషుని యొక్క జీవితంలో ఉన్న విస్తారమైన పాపములు దేవుని దగ్గర మాత్రమే కడగబడాలి. దేవుని దగ్గర మాత్రమే అవి కడగబడాలి, తీసివేయబడాలి. దేవుని దగ్గర మాత్రమే అవన్నీ కూడా అవి పెకలించబడి అవి పెళ్లగింపబడాలి. యేసు ఎవరో ఆమెకు తెలిసిపోయింది. యేసు ఎవరంటే ఆయన అభిషిక్తుడైన మానవాళి జీవితము కొరకు తండ్రి అభిషేకించి పంపించిన కుమారుడే యేసు క్రీస్తు ప్రభులు వారు. క్రీస్తు అనగా అభిషిక్తుడు అని అర్థం, యేసు అనగా రక్షకుడు అని అర్థం. రక్షించడానికి అభిషేకించబడి యేసు క్రీస్తు అనే ఆ నామముతో ఈ లోకానికి వచ్చిన పరిమళ తైలముతో సమానమైన యేసు అనబడే ఆ నామముతో ఈ లోకానికి యేసయ్య మన కొరకు వచ్చారు. అనగా అర్థం ఏంటంటే యేసయ్యను ఆ తల్లి అభిషేకించింది, యేసయ్య పాదములు కడిగింది, యేసయ్య దగ్గర క్షమాపణ కోరింది. యేసయ్య దగ్గర తన యొక్క జీవితంలో ఏదైనా పాపము శాసముగా మిగిలి ఉంటే ఆ పాపాన్ని కూడా దేవుని సముఖంలో అత్తరుతో పాటు కన్నీళ్లు కూడా ఒలికించి యేసయ్య పాదాలు తుడిచి ఉంటుంది ఆ తల్లి. ఈరోజు క్రైస్తవుడు క్రీస్తు పట్ల ఇటువంటి ప్రేమను కలిగి ఉండాలి. ఇటువంటి ప్రేమను కలిగి ఉండాలి. ఇటువంటి ప్రేమ మాత్రమే క్రైస్తవ జీవితంలో ప్రతి మానవుని జీవితంలో కూడా ఈ ప్రేమ ఒక మంచి ప్రభావాన్ని చూపించగలిగి ఆ మనుషులు దేవుని కొరకు వారు ప్రజ్వలించి ఇంకా విశ్వాసం, భక్తిని, ఆసక్తిని దేవుని మీద ఉంచగలిగిన వ్యక్తులుగా వాళ్ళు ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు. అయితే ఈ యొక్క బేతనీలో ఉంటున్న ఈ మార్త యేసయ్య పరిమళ సువాసన విస్తరించే విధంగా, పరిమళ సువాసన వ్యాపించే విధంగా, ఆయన ఎవరో తెలిసే విధంగా, ఆయన ఎవరో అనేకమైన ప్రాంతాలకు, ఆ స్థలానికి, ఆ ప్రాంతాలకు ఆ పరిమళ సువాసన వ్యాపించే విధంగా అది విస్తరించి అనేకమైన ఆ ప్రాంతాలకు వెళ్ళే విధంగా ఆ సువాసన కొరకు ఆమె ఎంత త్యాగం చేసిందంటే డబ్బులు హెచ్చించింది, ఖర్చు పెట్టింది, అత్తరును కొనింది, తీసుకొని వచ్చింది, యేసు పాదములకు పూసి ఆ పరిమళ సువాసన ఆ ప్రాంతానికి అంతటికి కూడా వ్యాపించే విధంగా ఆమె చేసింది. అనగా ఒక్క మాటలో చెప్పాలంటే ఈమె ప్రేమ ఎంత అని మనం చూడగలిగితే యేసు పాదములు పట్టుకున్నంత ప్రేమ ఆమెకు ఉంది. యేసు పాదములు పట్టుకొని ఆ ప్రేమమయుణ్ణి ముద్దు పెట్టాలి అనే ప్రేమ కలిగి ఉంది. యేసయ్య ప్రభు పాదముల చెంత కన్నీళ్లు కార్చాలి, ఆయన పాదములు పట్టుకోవాలి, నా జీవితంలో సమస్తము దేవునికి దాసోహం అయిపోవాలి అని అంత ప్రేమ దేవుని సముఖంలో కలిగి ఉంది. ఈ రోజున క్రైస్తవుడు క్రీస్తును ప్రేమిస్తే తన జీవితంలో ఆ వ్యక్తి సమస్తము కూడా, సర్వము కూడా యేసు క్రీస్తు పాదముల చెంత పెట్టి ఆ మనుషుడు శిరస్సు వరకు లొంగిపోయి వంగిపోవాలి. యేసయ్య పాదముల చెంతకు ఒక వ్యక్తి లొంగాలి, వంగాలి. ఒక్క మాటలో చెప్పాలంటే నీ శిరస్సు ఆయన పాదములకు తగలాలి, నీ శిరస్సు ఆయన పాదముల దగ్గర వంచాలి. ఆయన పాదముల దగ్గర ఒక వ్యక్తి వంచి లొంగి వంచి కన్నీరు కార్చిన
మార్చినట్లయితే నిజంగా ఆ వ్యక్తిని దేవుడు కనికరముతో నింపి అనేక మందికి దేవుడు ఆశీర్వాదకరంగా ఆ బిడ్డను ప్రభు చేస్తాడు. ఈ రోజున క్రైస్తవుడు దేవుని సముఖంలో దేవుణ్ణి ప్రేమించినట్లయితే ఇంతగా లొంగుతున్నాడా, ఇంతగా వంగుతున్నాడా, ఇంతగా ప్రేమిస్తున్నాడా, ఆయన ప్రేమ వార్తను క్రైస్తవుడు ఇంతగా ప్రచురం చేయుచున్నాడా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన జీవితంలో మన ద్వారా క్రీస్తు ప్రేమ ప్రత్యక్షం కావాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటున్నాడు. మరొక వాక్యం చెప్పండి చూడండి. ఈ లూకా 7:47 మన వాక్యాన్ని చూడగలిగితే, ఆ స్త్రీ ఆమె పాపాత్మురాలు, ఆమె పేరే పాపాత్మురాలు, ఆమెకి బిరుదులేమూ లేవు, ఆమె పేరును ప్రజలు మర్చిపోయారు, ఆమె గుర్తింపును ప్రజలు మర్చిపోయారు, ఆమె ఎక్కడుందో ఏమండి ఆమెను పూర్తిగా మర్చిపోయారు చాలా మంది. ఆమెకు పేరుంది, ఈ లోకంలో పుట్టిన ప్రతి మనుషుని కూడా పేరు ఉంది. పేరు లేకుండా ఈ లోకంలో ఎవరు లేరు. ఈ లోకంలో అందరికీ పేరు పెట్టబడింది. నాకు ఒక పేరుంది, మీకు ఒక పేరుంది, మీకు ఒక పేరుంది. మనందరము అనేకమైన పేర్లు మనము కలిగి ఉన్నాం. మన పేరుతో పిలువబడుతుంటున్నాం. అయితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆమె ఎవరు అని మనం చూడగలిగితే ఆమె పేరు చెప్పబడలేదు. ఆమె ఎవరంటే పాపాత్మురాలు అని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆమె ఎవరంటే పాపి, పాపాత్మురాలు. పాపము చేయుచుండగా అనేక మంది కంటబడి, పాపము చేయుచుండగా అనేక మంది ఆమెను చూసినప్పుడు ఆమె పేరు మర్చిపోయి ఆ ఆమె పెట్టే ఆమె పాపి, ఆమె పాపి, ఆమె పాపి అని చెప్పి నిక్నేమ్తో ఆ విధంగా మరొక పేరుతో ఆ తల్లి ఆ విధంగా పిలువబడుతూ ఉంది, పరిగణించబడుతూ ఉంది. అనేక మంది ఆ విధంగా ఆమె గురించి చెప్పుకుంటూ ఉంటున్నారు. ఈరోజు లోకం నీ గురించి ఏం చెప్పుకుంటుంది? ఈరోజు లోకం నీ గురించి, నా గురించి కూడా మంచిని చెప్పుకోవాలి. ఈరోజు లోకం మన పేరు మర్చిపోకూడదు. ఈరోజు లోకం మనలో ఉన్న ఏమండి ఆ చెడు కార్యాలు ఎప్పుడు లోకం చెప్పుకునే విధంగా మనం జీవించకూడదు. ఈరోజు లోకం నీ పేరు మర్చిపోయిందంటే నీకు మరొక పాపపు పేరు ఉందని అర్థం. నీకు మరొక పాపపు పేరు ఉందని అర్థం. ఈరోజు క్రైస్తవుడు ఏ పేరు పెట్టబడ్డాడో, ఏ పేరు పెట్టుకున్నాడో, ఒక వ్యక్తి ఆ పేరుతో ఈ లోకంలో స్పష్టంగా దేవుని కొరకు పిలువబడే వ్యక్తిగా ఉండాలి, పిలిపించుకునే వ్యక్తిగా ఉండాలి. ఆ పిలుపుకు తగినట్టుగా ఒక వ్యక్తి జీవితంలో జీవించిన వ్యక్తిగా ఉండగలగాలి. ఈరోజు ఈ జీవితం మన జీవితంలో ఉందా? ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒక వ్యక్తి బాగా మాట్లాడితే కొయ్ కొయ్ కోతల కొయ్ అంటాం మనం. అని ఎవరైనా అని ఎవరు కోతలు రాయుడు. మరొక వ్యక్తిని ఏమండి ఎక్కువగా ఏమండి లేనిపోని మాటలు చెప్తే డమాల్ అంటాం మనం. అవునా కాదా? డమాల్, టమాల్, జిమాల్, గుమాల్ ఇవన్నీ మనం అంటూ ఉంటాం. అనగా ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఏదైతే చెడ్డ గుణం ఉంటుందో ఆ చెడ్డ గుణాన్ని బట్టి ఆ వ్యక్తి ఎప్పుడు కూడా ఆ విధంగా పిలువబడుతూ సమాజంలో గుర్తించబడి పరిగణించబడుతూ ఉంటాడు. ఈరోజు క్రైస్తవుడు ఏమండి నిక్నేమ్తో పిలువబడకూడదు, పాపపు ఏమంటే పేర్లతో పిలువబడకూడదు, చెడు కార్యాలతో పిలువబడకూడదు, చెడు సహవాసాలతో పిలువబడకూడదు. ఒక వ్యక్తి దైవికంగా దేవుని కొరకు ఏ పేరైతే పెట్టబడిందో ఆ పేరుతో ఆ వ్యక్తి నిజంగా ఏమంటే పిలువబడాలి, పెట్టబడాలి. ఈరోజు సమాజంలో చాలా మంది క్రైస్తవులు ఈ సాక్ష్యాన్ని దేవుని కొరకు కలిగి లేరు. చాలా మంది వ్యక్తులు సమాజంలో సాక్ష్యాన్ని కలిగి చాలా మంది లేరు. ఎందుకో తెలుసా? వారి జీవితాలు బాగులేవు, వారి బ్రతుకులు బాగులేవు. బయటికి బాగా ఉంటున్నాం, బాగా వస్తున్నాం, బాగా చేస్తున్నాం, అన్ని చేస్తాం. అదొకటే నీకు తక్కువ, అదొకటే నీ జీవితంలో లోపం, అదొకటే నీ జీవితంలో మిగిలిపోయిన పాపం, శాపం.
ఈరోజు ఒక వ్యక్తి ఆ పాపము నుండి, శాపము నుండి బయటపడాలని ఈరోజు ప్రభు మన జీవితంలో ఆయన తప్పనిసరిగా కోరుకుంటూ ఉంటున్నాడు. ఇంతవరకు ఇన్నేళ్ళు దేవుని ప్రేమించి ఆ ప్రేమను పొందుకొని నువ్వు మారకపోతే దేవుని ప్రేమని జీవితంలో కార్యాన్ని చేయనట్లే. ఇన్నేళ్ళు ఆ ప్రేమమైన చెంతకు వచ్చి నువ్వు ప్రేమించబడి ఇంకా పాపాన్ని విడవకపోతే నీ జీవితంలో ఆయన ప్రేమ నిష్ప్రయోజనంగా మార్చబడుతుంది. నీ జీవితంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్రైస్తవ జీవితం అంటే ఆసమాసి జీవితం కాదు. ఈ క్రైస్తవ జీవితం అంటే ఈ రోజు రేపో జీవించిన జీవితం కాదు. ఈ క్రైస్తవ జీవితం అంటే ఒక వ్యక్తి చచ్చినంత వరకు కూడా క్రైస్తవుడు క్రీస్తు కొరకు బ్రతకాలి, జీవించాలి, అనుసరించాలి, వెంబడించాలి. అది క్రైస్తవ జీవిత విధానం, పద్ధతి. ఒక్కరోజు కాదు, 100 రోజులు కాదు, ఈ రోజు రేపో మాపో కూడా కాదు. ఎన్నాళ్ళంటే యేసు వచ్చినంత వరకు ఒక వ్యక్తి ఈ లోకంలో దేవుని కొరకు జీవించాలి. ఒక వ్యక్తి చచ్చినంత వరకు ఈ లోకంలో దేవుని కొరకు జీవించాలి, బ్రతకాలి. అది క్రైస్తవ జీవితం, అది క్రైస్తవ పద్ధతి, అది ధర్మం. అయితే ఈ లోక 7:47 వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఆమె ఎవరామి? పాపాత్మురాలైన, అమ్మ చెప్పాలి, పాపాత్మురాలైన స్త్రీ. అమ్మా నీకు పేరు లేదా? నా పేరు ప్రజలు మర్చిపోయారండి. అయ్యా నీకు పేరు లేదా? నా పేరు ప్రజలు మర్చిపోయారు. ఎందుకు మర్చిపోయారు అంటే, నేను చేసిన చెడు కార్యాల బట్టి సమాజం ఒక పేరు నాకు పెట్టింది. అందువల్ల నేను చేసిన చెడు దాన్ని బట్టి, ఆ చెడు కార్యాలను బట్టి నా పేరు నా సమాజం మర్చిపోయింది కనుక నాకు నా పాపపు పేరే మిగిలిపోయింది, నాకు నా శాపపు పేరే మిగిలిపోయింది, నాకు నా యొక్క నిక్నేమ్ మాత్రమే మిగిలిపోయింది. ఈరోజు క్రైస్తవుడు ఈ విధంగా దిగజారిపోతూ ఉంటున్నాడు. ఈరోజు క్రైస్తవ సమాజం ఈ స్థాయికి దిగజారిపోతూ ఉంది. ఈ రోజున క్రైస్తవుడు ఈ విధంగా దేవుని కొరకు దైవికమైన భక్తిలో సన్నగిల్లిపోయి దిగజారిపోతూ ఉంటే ఈ వ్యక్తికి సమాజం ఏం పేరు పెట్టాలి? మీరే చెప్పండి. ఈరోజు నీకు సంఘములో, సమాజంలో ఉన్న ఏమైనా వ్యక్తులు ఏ పేరు పెట్టాలో మీకు మీరు చెప్పుకోండి. కానీ వాక్యం అంటున్న మాట ఏంటంటే, ఈ లోక 7:47 వాక్యం అంటుంది, ఆమె విస్తారముగా ప్రేమించిన గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినవని యేసయ్య ఆమెతో చెప్పడం ప్రారంభించారు. సీమోను ఇంటికి యేసయ్యని విందుకి పిలిచాడు. సీమోను ఇంటికి యేసయ్య విందుకు వెళ్ళి అని విందును ఆరగిస్తున్న ఆ సమయంలో, ఆ సందర్భంలో ఒక స్త్రీ వెళ్ళింది. ఆమె ఎవరంటే పాపాత్మురాలు. ఆమె వెళ్ళి యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆమె చేసిన పని ఏమిటంటే కన్నీళ్లు కార్చి యేసయ్య యొక్క పాదములు తడుపుతుంది. యేసయ్య యొక్క పాదముల మీద ఆమె కన్నీళ్లు జలజలమని రాలుతూ ఉంటున్నాయి. తడి యేసయ్యకు తగిలింది. అంత మాత్రమే కాదు, ఆమె కూడా తన యొక్క తలతో యేసయ్య పాదములు తుడుస్తా ఉంది. ఆ తుడిచినప్పుడు జరిగిన సంగతి ఏంటంటే, యేసయ్య వెనుకకు చూశాడు. ఆమె ఎవరంటే పాపాత్మురాలైన స్త్రీ. ఆమెతో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈమె ఎందుకు వచ్చిందో తెలుసా? ఈమె ఏ విధంగా వచ్చిందో తెలుసా? ఈమె దేని కొరకు వచ్చిందో తెలుసా? నన్ను ప్రేమించి ఆమె నా దగ్గరికి వచ్చింది. హల్లెలూయా! నన్ను ప్రేమించిన దగ్గరికి ఆమె వచ్చింది కనుక, నన్ను ప్రేమించిన పద్ధతి ఏది అని మనం చూడగలిగితే, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపములను నేను క్షమించాను అని దేవాది దేవుడు ఆ విధంగా ఆమెతో చెప్పి ఆమెను దేవుడు ప్రేమించి ఆమెను సమాధానకరంగా మరలా తన కుటుంబానికి దేవుడు పంపించాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె విస్తారమైన పాపములు క్షమించినది ఏది అని మనం చూడగలిగితే
ఆమె యేసయ్యని విస్తారముగా ప్రేమించింది. యేసయ్యని విస్తారంగా ప్రేమించింది. ఎన్నో ఏళ్ళు పాపిగా ఉన్నప్పుడు, ఎన్నో ఏళ్ళు పాపపు వ్యక్తిగా పిలువబడినప్పుడు, ఆమె పాపాత్మురాలుగా సమాజంలో పిలువబడినప్పుడు, ఆమె పాపిగా ఉన్నప్పుడు లోకాన్ని చాలా బాగా ప్రేమించింది, పాపాన్ని చాలా బాగా ప్రేమించింది, మనుషులు చాలా బాగా ప్రేమించింది, లోకంలో ఉన్న హంగులు ఆర్భాటాలను చాలా చాలా విపరీతంగా చాలా చాలా ప్రేమించి ఆమె జీవితంలో అన్ని ప్రేమలు సవి చూచి రుచి చూచి అన్ని ప్రేమలు గుర్తెరిగి అన్ని ప్రేమలు తెలుసుకొని అన్ని ప్రేమలు తన జీవితంలో తన జీవితానికి ఏమి చేయలేవని చెప్పి ఆమె గుర్తించి అన్ని ప్రేమలు తన జీవితంలో ఏమి చేయలేవని గుర్తించి అన్ని ప్రేమలు తన జీవితంలో నిస్సహాయంగా ఉన్నాయని ఆమె గుర్తించి ఏ ప్రేమ తన జీవితాన్ని మార్చలేవని ఆమె తెలుసుకొని లోకాన్ని, పాపాన్ని, సంఘాన్ని, సమాజాన్ని, మనుషులను అందరినీ ప్రేమించి చివరకు అన్ని ప్రేమల చేత మోసపరచబడి మోసపోయి చివరకు ఒక ఆశతో నిరీక్షణతో యేసు పాదముల దగ్గరికి వచ్చి యేసయ్యని ప్రేమించడం ప్రారంభించింది. హల్లెలూయా! యేసయ్యని ప్రేమించడం ప్రారంభించింది. యేసయ్య పాదములు పట్టుకోవడం ప్రారంభించింది. ఆ సీమోను ఇంటికి యేసయ్య వచ్చినప్పుడు ఆ వార్త విని ఆమె ఇంటికి వెళ్ళి ఆమె వెనుక నుండి వచ్చి యేసయ్య పాదములు పట్టుకొని కన్నీళ్లు కార్చి ముద్దు పెట్టి తన తల వెంట్రుకలతో ప్రభు పాదాలు తుడిచింది. ఆమె తుడుస్తూ ఉంటున్నప్పుడు, కన్నీళ్లు కార్చుతూ ఉంటున్నప్పుడు, అవి ప్రలాపిస్తూ ఉంటున్నప్పుడు, అంగలారుస్తూ ఉంటున్నప్పుడు, ఆర్తనాదాలు చేస్తూ ఉంటున్నప్పుడు ఆమెను యేసయ్య చూశాడు. ఆమెలో ఏముందంటే, ఆమెలో ప్రభు గ్రహించింది ఏంటంటే, ఈ పాపాత్మురాలు ఎంతవరకు పాపాన్ని ప్రేమించి మోసపోయింది. ఈ పాపాత్మురాలు ఎంతవరకు లోకాన్ని ప్రేమించి మోసపోయింది, సమాజాన్ని ప్రేమించి మోసపోయింది, మనుషులను ప్రేమించి మోసపోయింది. అన్ని ప్రేమలలో కూడా మోసం ఉంది. ఏ ప్రేమ కూడా నమ్మదగినది కానే కాదు. ఒక్క యేసు క్రీస్తు కల్వరి ప్రేమ తప్ప ఈ ప్రపంచంలో ఏ ప్రేమ కూడా మనుషుల జీవితంలో నమ్మదగినది కాదు. ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి వాక్యం చూడండి. 20:11 యోహానులో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, యోహాను 20:11లో ఈ మాట మనం చూడగలుగుతూ ఉంటున్నాం. చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను, గమనించండి. ఈ యోహాను 20:11లో మన వాక్యాన్ని చూడగలిగితే వాక్యం అంటున్న మాట ఏంటంటే, మగ్దలేనే మరియ ప్రేమ దేవుని పట్ల ఏ విధంగా ఉందో వాక్యంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ మగ్దలేనే మరియ ప్రేమ యేసయ్య పట్ల ఏ విధంగా ఉంది అని మనం చూడగలిగితే, ఆయన సిలువకు అప్పగించబడ్డారు, ఆయన కొట్టబడ్డాడు, సిలువకు అప్పగించబడ్డారు, సిలువ వేశారు. సాయంకాల సమయం అయింది, ఆయనను సమాధిలో పెట్టేశారు, తీసుకుని వెళ్ళి. అయితే ఆ 3వ దినమున ప్రభు లేచినప్పుడు ఆ వార్త అనేక మంది చెప్పినప్పుడు ఆ మగ్దలేనే మరియా ఆ వార్త విని ఆమె చేసిన పని ఏంటంటే, యోహాను 20:11లో వాక్యం అంటున్న మాట ఏంటంటే, అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూడగా, దేవునికి స్తోత్రము కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ జరిగిన సంగతి ఏంటి అని మనం చూడగలిగితే, మగ్దలేనే మరియకు యేసయ్య అంటే ఎంత ప్రేమో మన వాక్యములో మనం చూస్తున్నాం. ఆమె చేసిన పని ఏమిటంటే, యేసు లేచాడు అని చెప్పిన వెంటనే యేసు మీద ఉన్న ఆ ప్రేమను బట్టి, మమ్మకాన్ని బట్టి ఆమె చేసిన పని ఏమిటంటే, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది ఏడ్చుకుంటూ. ఒక మాట మీరు గమనించండి, ఆమె ఏడ్చుకుంటూ పరిగెత్తుకొని వెళ్ళి సమాధి వైపు తొంగి చూడగా, అక్కడ ఏం కనిపించాయి? అక్కడ
తెల్లని వస్త్రములు ధరించిన ఒక దూత అక్కడ కనిపిస్తూ ఉంటున్నాడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే, సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను గనుక ఆమె ఏడ్చుచు సమాధిలోనికి వంగి చూస్తూ ఉంది. అనగా అర్థం ఏంటంటే, ఆమె ఏడ్చుచూ పరిగెత్తింది, ఆమె ఏడ్చుచూ చూచింది, ఆమె ఏడ్చుచూ కూడా సమాధి దగ్గరికి వెళ్ళి తొంగి లొంగి వంగి చూసింది. అనగా అర్థం ఏంటంటే, యేసయ్య అంటే ఆ మగ్దలేని మరియకి ఎంత ప్రేమో అభిమానమో ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. అనగా ఈ మగ్దలేని మరియకు దేవుని మీద ఉన్న ఆ ప్రేమను బట్టి, ఆ మమకారాన్ని బట్టి ఆమె పరిగెత్తుకుంటూ వచ్చింది, ఏడ్చింది, సమాధి దగ్గరికి వెళ్ళింది, వంగి చూసింది. ఆమె కన్నీళ్లు అప్పటికి ఆగలేదు. అనగా అర్థం ఏంటంటే, ఆమె కూడా యేసయ్యను, దేవుణ్ణి ఆ విధంగా అట్టి ప్రేమతో, అట్టి ప్రగాఢమైన ప్రేమతో ఆమె కూడా ప్రేమించిందని మనం ఈరోజు వాక్యంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం. అనగా ఒక మాటలో చెప్పాలంటే, యేసయ్య మీద మగ్దలేని మరియకు ఎంత ప్రేమ ఉందంటే ప్రగాఢమైన ప్రేమ ఉంది. హల్లెలూయా! ప్రగాఢమైన ప్రేమ ఉంది, చెప్పనశక్యము కాని ప్రేమ ఉంది, ఎంత విశ్వాసముతో కూడిన ప్రేమ ఉంది. ఈరోజు ఒక వ్యక్తి ఇటువంటి ప్రేమతో క్రీస్తుని ప్రేమించగలిగితే నిజంగా ఈ ప్రేమ, ఈ అభిమానం మనుషుని జీవితంలో దేవుని మీద నిలిచి ఉండి దేవుని కనికరము తన మీదకు వచ్చే విధంగా ఈ దైవీకమైన ప్రేమ చేస్తాది. యోహాను 20:11 ఈ వాక్యం మనకు ఆ విధంగా తెలియపరుస్తూ ఉంది. దేవుని స్తోత్రము కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈరోజు ఈ 4 మాటలు ఏముందంటే, తోమ యేసయ్యను ప్రాణం పెట్టే విధంగా ప్రేమించాడు. రెండవది, మగ్దలేని మరియ దేవుని సముఖంలో చేసిన పని ఏంటంటే, దేవుని యొక్క ప్రేమ కలిగి, అభిమానము కలిగి ఆయన కొరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి సమాధి దగ్గరికి వెళ్ళి చూసి వచ్చింది ఆయన మీద ఉన్న ప్రేమను బట్టి. అయితే ఒక స్త్రీ పాపాత్మురాలు, ఆమె కూడా దేవుని సముఖంలో ఎంతగా ప్రేమించిందంటే, యేసయ్య దగ్గరికి వెళ్ళి ఆమె యేసుని ప్రేమించి ఆ ప్రేమను బట్టి ఆమె క్షమాపణ పొందుకునే విధంగా, విస్తారమైన పాపాలు క్రీస్తు ప్రేమలో కడుగుకొని వచ్చే విధంగా ఆమె తన జీవితాన్ని మార్చుకుంది. అయితే బేతనీలో ఉన్న మార్తా మాత్రం యేసయ్య యొక్క పాదములకు అత్తరు పగలగొట్టి అత్తరు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచినంతగా, అంత ఇష్టంగా, అంత ప్రేమపూర్వకంగా, అంత ప్రేమాభిమానంతో యేసయ్య విధంగా ఆమె కూడా ప్రేమించి తన ప్రేమను వ్యక్తము చేస్తూ ఉంది దేవుని కొరకు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు క్రైస్తవుడు, దేవుని సంఘము, దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు ఇటువంటి ప్రేమ దేవుని మీద కలిగి ఉంటే ఈ ప్రేమ లోకపు ప్రేమ కన్నా గొప్పది. హల్లెలూయా! ఈ ప్రేమ పాపపు ప్రేమ కన్నా గొప్పది. హల్లెలూయా! ఈ ప్రేమ సమాజంలో ప్రేమ కన్నా గొప్పది. హల్లెలూయా! ఈ ప్రేమ అందరి ప్రేమ కన్నా గొప్పది. హల్లెలూయా! ఈ ప్రేమ అన్ని ప్రేమల కన్నా గొప్పది. హల్లెలూయా! యేసు క్రీస్తు కల్వరి ప్రేమ ఈ ప్రపంచంలో అన్ని ప్రేమల కన్నా చాలా చాలా గొప్పది యేసయ్య ప్రేమ. ఆ ప్రేమ మన జీవితంలో ఉంటే, ఆ ప్రేమ మన జీవితంలో మనము కలిగి ఉంటే నిజంగా మన జీవితాలు దేవుణ్ణి ప్రేమిస్తూ, ప్రేమను గైకొంటూ ఆ ప్రేమని చేరుకునే విధంగా ఒక వ్యక్తి ప్రేమను ఆ విధంగా ఈ లోకములో కలిగి ఉండాలి. హల్లెలూయా! మనం పరలోకానికి వెళ్ళినంత వరకు కూడా ఇదే ప్రేమ మనము క్రీస్తులో కలిగి ఉండాలి. ఈ ప్రేమ అరగకూడదు, తరగకూడదు. ఇంకా మన జీవితంలో ప్రేమ విస్తరించాలి, అభివృద్ధి పొందాలి. కానీ మనలో దేవుని ప్రేమ ఎప్పుడు కూడా తరగకూడదు, అది ఇంకా పెరుగుతూ ఉండాలి. ఆ ప్రేమను మనం పొందుకుందాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా.